ప్రైజ్ లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను. ఈ రోజు మన యొక్క వాక్య అంశం ఏంటి అంటే యెహోషువ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. వాక్య భాగము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం నుండి మనం 24వ అధ్యాయము 30వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశం గురించి ఈ రోజు మనము తెలుసుకుందాము. వాక్య సారాంశం కన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడవు, మహాగణుడవు, ప్రభావం కలిగిన దేవుడవు, రాజువు, రక్షకుడవు, రానైనటువంటి యేసుక్రీస్తువు నానా నీ నామంలో నేను ప్రార్థిస్తున్నాను. మాట్లాడదానని నేను కాకుండా నాలో ఉండి మీరు మాట్లాడండి. వాక్యము ప్రభా ఫలభరితముటకు సహాయం చేయండి. విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. దేవా, దినమునకు ఒక్కరు ప్రభా రక్షించబడుటకు ఈ యొక్క వాక్యం ద్వారా నీ మార్గంలో నడవబట్టకు సహాయం చేయండి. ప్రభా, బైబిల్ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రీస్తుని కలిగినటువంటి ప్రతి బిడ్డ కూడా కలిగి ఉండుటకు సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకోగలరని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, యెహోషువ గురించి ఈ రోజు మనము తెలుసుకుందాము. యెహోషువ నూను అను వ్యక్తి యొక్క కుమారుడై ఉంటున్నాడు. ఇతడు మోషేకు నమ్మకమైనటువంటి సేవకుడుగా ఉన్నాడు. యెహోషువ మోషేకు నమ్మకమైనటువంటి సేవకుడుగా ఉన్నాడు. యెహోషువ యొక్క మొదటి పేరు హోషేయ. యెహోషువ యొక్క మొదటి పేరు హోషేయ అయి ఉంటుంది. మోషే అతనికి యెహోషువ అని పేరు పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. యెహోషువ గొప్ప యుద్ధ వీరుడు కూడా అయి ఉంటున్నాడు. యెహోషువ గొప్ప యుద్ధ వీరుడు. అదేవిధంగా యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి యొక్క యెహోషువ. మోషే తర్వాత ఇజ్రాయేలు ప్రజలకు నాయకత్వము వహించినటువంటి వాడు యెహోషువ. ఎన్నో యుద్ధాలు చేసి శత్రువులపై విజయము సాధించినటువంటి వ్యక్తి యెహోషువ. దేవుడు యెహోషువకు అదేవిధంగా కాలేబుకు వీరిద్దరికి కూడా పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క పవిత్ర దేశంలో కానానులో ప్రవేశించేటువంటి మహాభాగ్యంను వీరిద్దరికి కూడా అనుగ్రహించినట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువకు అదేవిధంగా కాలేబుకు. యెహోషువ ఒక రోజులో అమాలేకీయుల సైన్యాన్నంతా కూడా ఓడించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. మోషే వెంట ఇక సీనాయి కొండపైకి ఎక్కినటువంటి వ్యక్తి యెహోషువ. మోషే 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆ రాతి పలకలతో దిగి వచ్చినప్పుడు మోషే వెంట ఉన్నటువంటి వ్యక్తి యెహోషువ అయి ఉంటున్నాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోవా దేవుడు యెహోషువతో ఈ విధంగా మాట్లాడినట్టుగా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. నీవు ధైర్యంగా ఉండమని, నీ జీవిత కాలంలో ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిల్వ లేడు అని, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటాను అని, నీవు ధర్మశాస్త్రంను క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉండు అని దేవుడు యెహోషువతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉన్నానని, నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండమని యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువ 2 వేగుల వారిని పంపినట్టుగా మనము చూస్తున్నాము యెరికో పట్టణమునకు. ఇక యెరికో పట్టణాన్ని రహస్యాలు తెలుసుకొని రమ్మని 2 వేగుల వారిని పంపినట్టుగా మనము చూస్తున్నాము. వారిని రాహాబు అనేటువంటి వేశ్య రక్షించి ఆదరించినట్టుగా మనము చూస్తున్నాము. వారు యెహోషువ దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు, ఎప్పుడైతే వేగుల వారిని పంపారో వారు తిరిగి వచ్చి ఆ దేశాన్ని యెహోవా మనకు అప్పగించబోతున్నాడని, ఆ దేశ నివాసులందరూ కూడా ధైర్యం కోల్పోయి ఉన్నారని యెహోషువతో తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము. మర్నాడు యెహోషువ ఇక ఇజ్రాయేళ్ల ప్రజలందరినీ కూడా సిద్ధంగా ఉండమని చెప్పి యెహోవా మీ పట్ల అద్భుత కార్యములు చేయబోతున్నాడని ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పి యాజకులు దేవుని మందసము మోస్తూ ముందుకు నడిచినట్టుగా మనము చూస్తున్నాము. వారి పాదములు ఇక్కడ సోకగానే ఎప్పుడైతే వారి పాదాలు ఆ యొక్క యోర్దాను తాకాయో వెంటనే యోర్దాను నది 2గా చీలిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ప్రవాహము ఆగిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేలులో ఆరిన నేల మీద నడిచినట్లుగా మనము చూస్తున్నాము. యోర్దాను నదిని దాటి గిల్గాలునకు వారు చేరుకున్నట్టుగా మనము చూస్తున్నాము. అక్కడ యెహోషువ 12 రాళ్లను దేవుడు వారికి చేసినటువంటి మేలులకు గుర్తుగా నిలబెట్టించినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బయలుదేరి 40 సంవత్సరాలు గడిచి పోయినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే 40 సంవత్సరాలు గడిచిపోయి ఉన్నావో యెహోషువ పస్కా పండుగ ఆచరింపజేసినట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు ఆకాశ
ఆకాశం నుండి కురుస్తున్నటువంటి మన్నా ఆహారము ఆగిపోయినట్టుగా చూస్తున్నాము. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణము చేసిన తర్వాత యోర్దాను దాటిన తర్వాత యెహోషువ ఎప్పుడైతే పస్కా పండుగను ఆచరించి ఉన్నాడో అప్పుడు ఆకాశం నుండి అంతవరకు దేవుడు వారికి ఆకాశం నుండి మన్నాను పంపుతూనే ఇజ్రాయేల్ ప్రజలను పోషించినటువంటి దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే వీరు పస్కా పండుగ ఆచరించిన తర్వాత మన్నా అనేది ఆగిపోయినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు యెహోషువతో మళ్ళీ ఈ విధంగా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. మీరందరూ కూడా యుద్ధానికి సిద్ధపడండి. దేవుని మందసానికి ముందు కొందరు బూరలు ఊదుతూ సాగిపోవాలని, తక్కిన వారందరూ కూడా వెంబడి మౌనంగా నడవాలని, ఈ విధంగా మీరు 6 రోజులు చేయాలని, 7వ రోజు మాత్రము ఎరికో ప్రాంతము చుట్టూ 7 సార్లు తిరగాలి అని. 7వసారి నేను ఆజ్ఞ ఇవ్వగానే, ఎప్పుడైతే నేను ఆజ్ఞ ఇవ్వగానే యోధులందరూ కూడా పెద్దగా కేకలు వేయాలని, అప్పుడు ఎరుకో పట్టణం యొక్క గోడలన్నీ కూడా కూలిపోతాయని, మీరు ఆ పట్టణంను లోపరుచుకొని దానిని పూర్తిగా నాశనము చేయాలని దేవుడు ఇక్కడ యెహోషువతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువతో దేవుడు అయినటువంటి యెహోవా ఎరికో పట్టణం గురించి మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. ఎరికో శపించబడినటువంటి నగరమై ఉంటుంది. ఎవడైనా ఎరికో పట్టణంలోని వస్తువులను, వెండిని, బంగారాన్ని తెచ్చి దాచుకుంటే వాడు శపింపబడినటువంటి వారు అవుతారని యెహోషువ దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించినట్టుగా మనము చూస్తున్నాము. 7వ దినము ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడ పెద్దగా కేకలు వేయగా ఎరికో గోడలు కూలిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేలీలు ఎరికో పట్టణాన్ని లోపరుచుకున్నట్టుగా మనము చూస్తున్నాము. సర్వనాశనము అక్కడ ఎరికో పట్టణాన్ని చేసినట్టుగా మనము చూస్తున్నాము. అందరినీ కూడా పశువులను అదేవిధంగా సంహరించినట్టుగా మనము చూస్తున్నాము. అయితే రాహాబుకు అదే విధంగా ఆమె కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని కూడా వారు కలిగించలేదు. ఎరికో పట్టణాన్ని స్వాధీనము చేసుకున్నట్టుగా చూస్తున్నాము. ఆ ఎరికో పట్టణ స్వాధీనంలో రాహాబును తనను తన కుటుంబాన్ని మాత్రము రక్షించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదే విధంగా హాయి అనేది చిన్న పట్టణమై ఉంటుంది. దానిని ఇక సులభంగా ఓడించవచ్చు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా. వారు అనుకున్నారు హాయి అనేది చిన్న పట్టణము, దానిని మనము సులభంగా ఓడించవచ్చని. కానీ హాయి సైనికులు ఇజ్రాయేల్ సైనికులను తరిమి కొట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేల్ ప్రజల యొక్క గుండెలు కరిగిపోయినాయంటే అక్కడ యెహోషువ చాలా కూడా చింతించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము. ఇజ్రాయేల్ వాడైనటువంటి ఆకాను ఎరికో పట్టణము నుండి ఒక మంచి సీనారు వస్త్రాన్ని, అదే విధంగా 200 తులంల వెండిని, 50 తులంల బంగారు కడ్డిని దొంగిలించి తన డేరా మధ్యలో దాన్ని దాచిపెట్టినట్టుగా మనము చూస్తున్నాము. అతడు తన తప్పు అంగీకరించినప్పుడు ప్రజలు ఇక ఆకానును అదే విధంగా అతని కుటుంబ సభ్యులను రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు దేవుని కోపము చల్లారినట్టుగా చూస్తున్నాము. హాయి పట్టణాన్ని ఎలా ఆక్రమించుకోవాలో వివరించినట్టుగా మనము చూస్తున్నాము. ఆ యొక్క పట్టణాన్ని దోచుకొని వచ్చునని దేవుడు యెహోషువతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. హాయి చిన్న పట్టణమే. హాయిని ఇక్కడ వారు స్వాధీనపరచుకోవచ్చు అనుకున్నారు. కానీ ఆకాను చేసినటువంటి తప్పు వలన హాయి ప్రజలు ఇజ్రాయెల్ ని తరిమి కొట్టారు. అయితే ఆకాను చేసినటువంటి తన తప్పుని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పుడు హాయి పట్టణాన్ని జయించినట్టుగా మనము చూస్తున్నాము. హాయి పట్టణాన్ని యెహోషువ తన సైన్యాన్ని 2 భాగాలుగా చేసి 5,000 మందిని హాయికి పడిమటి వైపున రహస్యంగా ఉంచినట్టుగా మనము చూస్తున్నాము. తాను కొంత సైన్యంలో ఉత్తరము వైపు దండెత్తాడని మనం ఇక్కడ చూస్తున్నాము. హాయి వారు ఇజ్రాయేల్ వారిని ఇంతకు ముందు వలె సులభంగా ఇక్కడ తరిమి వేయవచ్చు అని వారు ఎప్పుడైతే అనుకున్నారో వాళ్ళు యెహోషువ సైన్యాన్ని తరుముతూ చాలా దూరము వారు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువ వెనక్కి తిరిగి తన చేతిలో ఉన్నటువంటి ఈటెను హాయి వైపు ఇక్కడ చాచినట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు దాగి ఉన్నటువంటి ఇక ఇజ్రాయేలు సైనికులు హాయిలో ప్రవేశించి దానిని ఇక్కడ తగ్గలబెట్టినట్టుగా మనము చూస్తున్నాము. మంటలు చూసినటువంటి హాయి సైనికులు వెనకకు తిరిగినట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు యెహోషువ సైన్యము వారిని తరిమి చంపి వారిని ఆక్రమించుకొని సైనికులు కూడా అక్కడ వచ్చి వారి యొక్క హాయి యొక్క సైనికుల మధ్యలో చిక్కుబడిపోయినట్టుగా వారు గమనించినట్టుగా చూస్తున్నాము. అటు తగలబడుతుంది హాయి పట్టణము, ఇటు వీరు సైనికులు తరుముతున్నారు. మధ్యలో హాయి ప్రజలు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ దినము 12,000 మంది హాయి పట్టణం సైనికులు చంపబడ్డట్టుగా మనము చూస్తున్నాము. హాయి రాజు ఇక్కడ ఉరి తీయబడ్డట్టుగా మనము చూస్తున్నాము.
హాయి ప్రజలు ముందుగా ఇజ్రాయెల్ ను తరిమి కొట్టారు. కారణం ఏంటంటే ఆకాను దొంగతనము వలన. కానీ ఆకాను తాను ఒప్పుకున్న తర్వాత, ఆకాను యొక్క కుటుంబము రాళ్లతో చంపబడిన తర్వాత యెహోవా కోపము చల్లారి హాయి ప్రజలను తిరిగి యెహోషువకు మనము అప్పగించినట్లుగా మనము చూస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజలు యెరికో మరియు హాయి పట్టణాలను లోపరుచుకున్నారని చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులకు తెలిసి, రాజులు వారి ప్రజలను కూడా వారిద్దరు కూడా ఇక్కడ భయకంపితులైనట్టుగా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే యెహోషువ యెరికోను అదేవిధంగా హాయి పట్టణాలను ఇక్కడ వారు దోచుకున్నారని తెలిసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి రాజులు ఈ యొక్క ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయకంపితులైనట్టుగా మనము చూస్తున్నాము. గిబియోను వారు మారు వేషాల్లో వచ్చి యెహోషువ దగ్గర ఇక్కడ అభయము పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము. యెరూషలేము రాజు హెబ్రోను అదేవిధంగా యార్మూతు, లాకీషు, ఎగ్లీను రాజులను కలుపుకొని గిబియోనులపై దండెత్తించినట్టుగా మనము చూస్తున్నాము. ఈ సంగతి తెలిసినటువంటి యెహోషువ వారిని రక్షించడానికి గిల్గాల్ నుండి ఇక్కడ బయలుదేరినట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు ఎప్పుడైతే ఇక గిల్గాల్ నుండి యెహోషువ బయలుదేరాడో అప్పుడు యెహోవా నీవు శత్రువులకు భయపడవద్దు, వారు ఏకమై వచ్చారు అయినా పారిపోతారని ఇక్కడ యెహోషువతో దేవుడైన యెహోవా మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువ సైన్యము అకస్మాత్తుగా శత్రువులపై పడగా వారు కలవడపడి పారిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇజ్రాయేల్ సైనికులు వారిని తరిమి చంపినట్టుగా మనము చూస్తున్నాము. శత్రువులు అమోరీయులు పారిపోతుండగా యెహోవా వారిపై వడగండ్ల వర్షాన్ని కురిపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. యుద్ధంలో చనిపోయినటువంటి వారి కంటే ఇక వడగండ్ల వర్షము వలన ఎక్కువ మంది అక్కడ చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము. అమోరీయులతో యుద్ధము జరుగుతున్నటువంటి రోజు యెహోషువ సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగిపో అని యెహోవా పేరిట ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము. యుద్ధము పూర్తయ్యే వరకు సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఒక నరుని మాట విని దేవుడు ఆ యొక్క సూర్య చంద్రులను ఆపివేయడము ఆ రోజు ముందుగాని లేదా తర్వాత గాని సంభవింపలేదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఇక యెహోషువ మక్కేవల్ల గుహలో దాక్కున్నటువంటి 5 శత్రు రాజులను కూడా బంధించి తెచ్చి 5 చెట్లకు ఉరిదించినట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువ తన సైన్యంతో మఫేనా, లిబ్నా, లాకీషు, గేజియరు, ఎక్లోను, దేబీరు, షెఫీలా మన్యములన్నిటినీ కూడా ఓడించినట్టుగా మనము చూస్తున్నాము. రాజులను జయించినట్టుగా మనము చూస్తున్నాము. అదే విధంగా పట్టణాలను కొల్లగొట్టినట్టుగా మనము చూస్తున్నాము. హాసోరు రాజు అయినటువంటి యాబీను చాలా మంది రాజులను కూడగట్టుకొని యెహోషువను ఇక్కడ ఎదిరించినట్టుగా చూస్తున్నాము. కానీ యెహోవా దేవుడు నీవు భయపడవద్దు, రేపు ఈ వేళకు నీ శత్రువులను నేను సంహరింపబడతారు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు యెహోషువతో ప్రతి స్థలంలో కూడా మాట్లాడుతూ వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు చెప్పినట్లుగానే శత్రు రాజులందరూ కూడా పారిపోయినట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువ 31 మంది రాజులను ఓడించినట్టుగా మనము చూస్తున్నాము. గిబియోను వారిలో మాత్రమే సంధి చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువ కాదేశు నుండి గాజా, గిబియోను వరకు వ్యాపించిన విశాలమైనటువంటి యొక్క ప్రాంతాలన్నిటినీ కూడా జయించినట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత తాను జయించినటువంటి దేశంలన్నిటినీ కూడా ఇజ్రాయేల్ 12 గోత్రముల వారికి పంచి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువ దేవుడు తాను చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేలీయులకు కానాను దేశము ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అక్కడ ప్రజలు సుఖశాంతులతో సాగినట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువ తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తించినట్టుగా చూస్తున్నాము. దేవుడి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చినట్టుగా చూస్తున్నాము. కానాను దేశంలో ఇజ్రాయేల్ ప్రజలను ఉంచినట్టుగా చూస్తున్నాము. ప్రజలు అక్కడ సంతోషంగా జీవిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. యెహోవా మన పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మీరు చూసి ఉన్నారు. ఆయనే మన పక్షంగా యుద్ధము చేశాడు, మన శత్రువులను నాశనము చేశాడు. మీరు సేద్యము చేయని సారవంతమైనటువంటి దేశాన్ని, కట్టని పట్టణాలను, అదే విధంగా నాటని పండ్ల తోటలను దేవుడు మీకు ఇచ్చాడు అని, మీరు అన్నిల దేవతలను విగ్రహాలను పూజిస్తే నశించిపోతారు అని, కనుక యెహోవానే సేవించుడి అని వారికి
ఉపదేశించినట్లుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేల్ ప్రజలు మేము యెహోవానే సేవిస్తాము అని, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తామని ఇక్కడ ప్రమాణము చేసినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు వారికి ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి జయమును బట్టి యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా హెచ్చరించినట్టుగా మనము చూస్తున్నాము. ఎందుకంటే సారవంతమైనటువంటి దేశాన్ని, కట్టని పట్టణాలను, నాటని తోటలను దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు కనుక దేవుడే నిజమైన దేవుడని, యెహోవాను తప్ప వేరొక దేవుణ్ణి సేవించకూడదు అని యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. వారికి ఉపదేశించినట్టుగా చూస్తున్నాము. ఇజ్రాయేల్ ప్రజలు దానికి అంగీకరించి యెహోషువతో ప్రమాణం చేసినట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువ 110 సంవత్సరాలు జీవించాడు. అతడు ఇజ్రాయేల్ ప్రజలను రక్షించి వారి కొరకు యుద్ధము చేసి వారిని వాగ్దాన దేశమైనటువంటి ఆ యొక్క కానాను దేశానికి చేర్చినట్టుగా మనము చూస్తున్నాము. మోషే తర్వాత బలమైనటువంటి నాయకుడుగా యెహోషువ ఇజ్రాయెల్ ను సంరక్షించి కానాను దేశంలో ఇజ్రాయెల్ ను చేర్చినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. యెహోషువ మహావీరుడై ఉంటున్నాడు. దేవునికి అదే విధంగా మోషేకు పూర్తిగా విధేయుడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినటువంటి వ్యక్తి కనుకనే ఇక శత్రు దేశాలన్నిటినీ, శత్రు రాజులందరినీ కూడా జయించినట్టుగా చూస్తున్నాము. దేవునికి లోబడ్డాడు కనుకనే దేవుడు అన్ని పట్టణాల పైన విజయాన్ని ఇచ్చాడు. శత్రు రాజుల పైన కూడా విజయాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. యెహోషువ అనే హెబ్రీ మాటకు రక్షకుడు అని అర్థమై ఉంటుంది. యెహోషువ అనగా హెబ్రీ మాటకు రక్షకుడు అని అర్థమై ఉంటుంది. యెహోషువ ఆజ్ఞాపించినట్టుగా సూర్య చంద్రులు ఆగిపోయినట్టుగా మనము చూస్తున్నాము. దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటే మన జీవితంలో కూడా మనము అద్భుతాలను చేయగలము. మన జీవితాల్లో కూడా అద్భుతాలనే జరుగుతాయి. యెహోషువ మనలాంటి మనుషుడే అయినప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో ప్రభు పేరట ఆజ్ఞాపించాడు. సృష్టి యొక్క క్రమాన్ని కూడా ఆపివేయగలిగినటువంటి వాడు యెహోషువ. యెహోషువ ఇజ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల వారికి న్యాయంగా ఆ యొక్క కనాన్ దేశాన్ని పంచి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. వాగ్దానం ఇచ్చి ఉన్నాడు దేవుడు. యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనంలో నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని, మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటున్నాని దేవుడైనటువంటి యెహోవా యెహోషువకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడైన యెహోవా నెరవేర్చుకున్నాడు. అదే విధంగా మోషేకు విధేయత చూపించినటువంటి యెహోషువ కూడా దేవుడు ఎంత భయభక్తులు కలిగి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కానాను దేశము చేర్చినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. కనుక మన జీవితంలో కూడా సృష్టి క్రమాన్ని ఆగిపోయినటువంటి ఒక రోజు చరిత్రలో నిలిచిపోయింది అంటే అది కేవలము యెహోషువ వలె. కాబట్టి నాడు యెహోషువ చేసినట్టుగా నేడు దేవుడు మనకు కూడా పూర్తి అధికారాన్ని ఇచ్చాడు. కానీ మన విశ్వాసం అనేది ఏ పరిస్థితిలో ఉంది, ఎంత పర్సెంటేజ్ లో ఉంది? యెహోషువ పూర్తిగా విధేయత చూపించాడు, సంపూర్ణంగా దేవుడికి విధేయత చూపించాడు. కనుకనే తాను యెహోవా పేరిట ఆజ్ఞాపించగా సూర్య చంద్రులు నిలిచిపోయినట్టుగా మనము చూస్తున్నాము. మన జీవితంలో కూడా మనము అద్భుతము చేయగలము. మనము దేవుని యందు యెహోషువ వలె సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉన్నప్పుడు, కనుక అలాంటి సంపూర్ణమైన విశ్వాసము కలిగి యెహోషువ వలె మనము కూడా జయించేటువంటి వారంగా, విజయాన్ని పొందుకున్నటువంటి వారంగా, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం లాగా మనము నివసించలాగన, మనం కట్టినటువంటి కోటలలో నివసించలాగా, మనం నాటినటువంటి తోట ఫలంలో మనము తినులాగన ఉండగలుగుతాము. ఎందుకంటే దేవుడు మనకు తోడైనాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, నెరవేర్చువాడు అంటున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. కానీ మనం ఏ విధంగా ఉన్నామో యెహోషువ వలె మనము విధేయత చూపి సంపూర్ణమైన భక్తి కలిగి అద్భుతములు చేయడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థిద్దాము. ప్రభు యెహోషువ లాంటి విశ్వాసాన్ని మాకు దయచేయము అని, యెహోషువ వలె మేము ప్రవచించేటువంటి కృపను దయచేయమని ఆ విధంగా మనము ప్రభు సన్నిధానంలో సహాయాన్ని అడిగి పొందుకొని విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాము గాక. యెహోషువ వలె మనము కూడా అద్భుతంలో చేయదము గాక. దేవుడి ఈ వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితము చేయను గాక. ఆమేన్.